భాషలో చెప్పాలంటే చదువుకున్న వాళ్ళ భాషలో చెప్పాలంటేనో ఈ దఫా మేము మోడేసారంటున్నారు. బస్సులలో ఉండేటువంటి సామాన్య ప్రజలు చెప్తున్న భాష ఏంటంటే పోయినసారి అంటే ఏదో అయింది బిడ్డ, అయిపోయింది. అవి ఇక్కడ ఎన్నికలు కదా బిడ్డ, వచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలు, పెద్ద ఎన్నికలు కాబట్టి ఈ పెద్ద ఎన్నికలలో మోడీ గారి ఎన్నికల్లో మాకు ఎవరితో సంబంధం లేదు బిడ్డ, మీకే ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెజార్టీ కార్యకర్తలు వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి నాయకులు కానీ ఈసారి మాత్రం మేము మోడీ గారికి ఇస్తాం. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మాకంటే క్లియర్గా ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా పేరు తెచ్చుకోవాలంటే, ఈ దేశం 11వ స్థానం నుంచి వెళ్ళి 5వ స్థానానికి ఎదిగిన ఈ దేశం రేపు 3వ స్థానానికి ఎదగాలంటే మోడీ గారే కావాలి. లుంబిని పార్కులో పేలిన బాంబుల మోతలు, సాయిబాబా గుడి దగ్గర తెగిపడిన ముండాలు, గోకుల్ చాట్ దగ్గర అమాయకులైనటువంటి ప్రజలు బలైన పద్ధతి, ఇవన్నీ మోడీ గారి హయాంలో అంతమైపోయినాయి. మళ్ళీ వేరే వాళ్ళ కొట్టేస్తే మళ్ళీ అవి వచ్చే ఆస్కారం ఉంది. ఇవాళ మా షాపులలో మెటల్ డిటెక్టర్లు లేవు, హైదరాబాద్లో మెటల్ డిటెక్టర్లు లేవు. ఇవాళ బయటికి వెళ్ళే మనిషి సురక్షితంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వాతావరణం ఉంది. అంతకుముందు కొడుకును బయటికి పంపించినప్పుడు తల్లి, భర్త బయటికి పడ్డప్పుడు భార్య అడిగేది క్షేమంగా రావాయా, జాగ్రత్త రావా అని చెప్పేది. ఇవాళ అలాంటి జాగ్రత్తలు లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క పారామీటర్.